నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాట ఆమె వినగానే బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీ కృప పొందితివి. హల్లెలూయా. దయాప్రాప్తురాలు. ఆ మాట మరి దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి దేవదూతకు దేవుడు సెలవిచ్చాడు. ఎవరికి ఆ దయ? ఎవరిపైన ఆ దయ అంటే ఎవరైతే నిజంగా విశ్వాసముతో ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నిజంగా వారి యొక్క పరిశుద్ధతని కాపాడుకుంటున్నారో, ఎవరైతే నిజంగా వారి కన్యత్వాన్ని కాపాడుకొని ఆ లోక రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నారో వారిపైన దేవుని యొక్క దృష్టి వెళ్ళింది. దేవుడు ఈ మాట ఎవరితో పలకమని చెప్పాడన్నమాట? మరియ తల్లితో పలకమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనామకురాలుగా పిలువబడినటువంటి ఆ అదస్య మరి ఎలా ఆ విస్తారమైనటువంటి సామ్రాజ్యానికి రాణి అయిందంటే తను దేవుని దయ పొందుకుంది. ఎలా పొందుకుందంటే తన యొక్క కన్యత్వాన్ని కాపాడుకుంది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు, ఎవరి దయ అంట? యెహోవా దయందును మనుషుల దయందును వారు తిల్లుచు ఉండెను. చాలామంది చిన్నపిల్లలు వారికి నచ్చినట్లుగా జీవించడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారన్నమాట? వదిలేస్తారు. కానీ ఈ బాలుడైనటువంటి సమయంలో తనకి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించడానికి వదిలివేయబడ్డా? లేదు. ఎవరికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి వదిలివేయబడ్డాడో? దేవునికి ఇష్టమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో దేవునికి సమీపముగా దేవునికి చిత్తాన్ని నెరవేర్చట కొరకు ఈ బాలుడైనటువంటి సమయంలో దేవుని సన్నిధిలో వదిలివేయబడ్డాడు. చాలామంది తల్లిదండ్రులు ఎలా ఆలోచన చేస్తారంటే వాడికి ఇది చేయకపోతే వాడు వినడు మాట అని చెప్పేసి, అది వాడికి హానికరమైనదని తెలిసి కూడా, వాడికి అది ఆరోగ్యకరమ కాదని తెలిసినప్పటికీ కూడా, వాడికి ప్రయోజనకరమ కాదని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తారన్నమాట? వాడు కోరినట్టు చేస్తారన్నమాట. కానీ ఇక్కడ హన్న తనకి పుట్టినటువంటి ఏకైక కుమారుని దేవుడికి ఏదైతే మొక్కుబడి చెల్లించుకుందో ఆ మొక్కు చెల్లించడానికి పాలు విడవగానే దేవుని మందిరంలో విడిచిపెట్టేస్తే, ఆ మందిరంలో విడిపడినటువంటి సమయంలో తన తల్లి వెనకాల వెళ్తానని చెప్పేసి మారం చేయలే. అంటే ఎంత ఇదిగా ఆమె పాలిచ్చేటప్పుడు తన బిడ్డకు ఎన్ని మరి పాలిస్తూ ఎన్ని మాటలు చెప్పి ఉంటుందో ఆలోచించండి. దావీదు అంటాడు, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నాకు నమ్మిక కలుగు చేసిన వాడవు నీవే. ఈ రోజున మన పిల్లలను ఎక్కడ వారికి మంచి బోధ చేస్తున్నాం మనం. ఈ రోజున మనతో పాటు వారు దేవుని మందిరంలో కూర్చుని దేవుని ఆరాధించగలుగుతున్నారా? ప్రార్థించగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట వినగలుగుతున్నారా అనే విషయాల్లో చాలా తల్లిదండ్రులు ఏమైపోయారన్నమాట? ఫెయిల్ అయిపోయారు. అది ఎక్కడంటే క్రిస్టియానిటీలోనే. ఏంటంటే వాడు వినడు. ఎందుకు వినడు? నువ్వు పాలిచ్చి పెంచేటప్పుడు వాడికి చెప్పాల్సినటువంటి విశ్వాస సహితమైనటువంటి మాటలు, బోధ, పాటలు వాడు వింటే చిన్నప్పుడు ఏది వింటాడో అదే మాట్లాడతాడు, ఏది చూస్తాడో అదే చేస్తాడు. మన బూతులు మాట్లాడితే వాడు బూతులే మాట్లాడతాడు, మన పవిత్రమైన మాటలు మాట్లాడితే పవిత్రమైన మాట. ఆ చిన్నవాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా దేవుని పరిచర్య చేయడానికి విడువబడినప్పుడు దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ ఆ కుమారుడిపైన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 1 Chronicles chapter 16 verse 34 చదువుదాం ఒకసారి.
ఎక్కడ చదువుతున్నారో తల్లులారా? అందరికందరే గొప్పలు అనమాట. హల్లెలూయా. అమ్మా, 1 Chronicle chapter 16 verses 34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవా దయాళుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిపైన కూడా ఆయన ఏం చూపించాలనుకున్నాడన్నమాట? దయ చూపించాలనుకుంటున్నాడు. ఆయన దయ చూపించాలంటే మనము దేవుని యొక్క మాట ప్రకారము జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మరి అది చాలా కఠినంగా ఉంటుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ధనవంతుడు గురించి మాట్లాడుతూ, ధనవంతుడైనటువంటి వాడంట పరలోక రాజ్యం చేరుట అసాధ్యం అని చెప్తాడు. అయితే దానికంటే ఏది సులభం అని చెప్పాడన్నమాట? వంటే సూది వజ్యం. వంటే సూది వజ్యంలో దొరుకుతుందా? ఇప్పుడు మనకి సూదినిచ్చి దారం ఇచ్చి సూది ఎక్కించండి అంటే చాలామంది ఎక్కించలేము ఇక్కడ. ఎందుకంటే అది అంత చిన్నగా ఉంటుంది. ఆ చిన్నగా ఉన్న దాంట్లో ఇంకా చిన్నగా ఉన్నటువంటి దారాన్ని ఎక్కించాలంటే కొద్దిగా కష్టపడాలి. అలాంటి దానిలో వంటే సులభంగా వెళ్తుంది, కానీ ధనవంతుడు చాలంటాడు. అయితే అక్కడ ఒక సందర్భంలో దేవుడు మాట్లాడతాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ మనుష్య కుమారునికి సాధ్యం అని చెప్తాడు. అంటే ఆయన యొక్క మార్గంలో మనం నడవాలన్నా, ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలన్నా, మనుష్య రీతిని ప్రవేశించాలంటే ఇది ఎప్పటికీ జరగదన్నమాట. అయితే ఆయన యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మని సహాయంతో ఆయనను మనలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో ఆయన ఏం చేస్తారన్నమాట? నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పయనించవచ్చు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్నప్పుడు ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తాడు అని చెప్పేసి దేవాతి దేవుడు చెప్పాడు ఆల్రెడీ. అంటే మనము మన యొక్క స్వజ్ఞానం చేత కానీ, మన స్వశక్తి చేత కానీ, మనం ఎంత ప్రయత్నాలు చేసి తలకిందులుగా తపస్సు చేసినా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనము చేరలేం. ఆ ఆత్మ మనలను ఏం చేస్తానమాట? ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చేయాలో అన్నిటినీ కూడా ఆయనే మనకు బోధిస్తూ మనలను నడిపిస్తాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుని స్తోత్రం. ఆయన నడిపించాలి. ఎవరు నడిపించాలి? ఆయన నడిపించాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉంటే కనుక మొట్టమొదటిగా మనం పొందుకునేది ఏంటో తెలుసా? దేవుని దయ. ఇప్పుడు చదవండి 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయ పొందిన. హల్లెలూయా. ఎంతోమంది స్త్రీలు ఆ సుషాను కోటలోనికి తీసుకొని రాబడ్డా. ఆ కోటలోనికి తీసుకొని రాబడినటువంటి ఆ స్త్రీల అందరిలోనికి కూడా ఈమె దయ పొందుకున్నట్టు. మెయిన్ వ్యక్తి దయ పొందేసుకుంది. మెయిన్ వ్యక్తి దయ పొందుకుంది. ఆ మెయిన్ వ్యక్తి మరి ఎప్పుడైతే ఈమె పైన దయ చూపించాడో వారందరికంటే కూడా ఈమెకి శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని యొక్క దయను మనం పొందుకోవడానికి ఎప్పుడైతే అర్హత సాధిస్తామో దేవుడు మనకి ఈ భూమిపైన శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. మన కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పవి. ఆయన మన కొరకు దాచించినవి ఎంతో గొప్పవి. మనం ఊహించే వాటి కంటే, అడుగు వాటి కంటే అత్యధికమైన కృపతో నింపుదని చెప్పినటువంటి దేవుడు మనం నిశ్చయంగా ఆయన ఉద్దేశంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన దయ మన యొక్క ఆయుష్ కాలం అంత ఉంటుంది. ఎప్పటి వరకు? మన ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఆయన మనపైన ఏం చూపిస్తాడో? దయ చూపిస్తాడు. ఈమె ఎప్పుడైతే ఈ యొక్క హేగే యొక్క దయను పొందుకుందో మిగతా స్త్రీల అందరికీ కూడా తర్వాత ప్రొవైడ్ చేయబడ్డాయి అన్నీ కూడా. ఈమె మొట్టమొదటిగా ఈ గోపరస తైలములు కావాలో, ఎంత శ్రేష్టమైన స్థలములో ఉండాలో, ఎలాంటి చెలికత్తులు ఈమెకు ఉండాలో, ఎలాంటి వారు ఈమెకి సహకారులుగా ఉండాలో, శ్రేష్టమైన వాటిని అన్నిటినీ కూడా ఎవరికి అనుగ్రహించారంటే మొట్టమొదటిగా ఎస్తేరుకి. చదువుమాట. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలోండి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచారంట. హల్లెలూయా. దేవుని ఉద్దేశంలో మనం ఉంటే మన కొరకు ఆయన శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని మన కొరకు ఆయన దాచి ఉంచుతాడనమాట. ఈ అనామకురాలు ఉన్నటువంటి ఈమెకు మరి ఎక్కడనమాట? అంతఃపురములో అతి శ్రేష్టమైనటువంటి స్థలములో ఈమెకి స్థానం కల్పించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు ఒక మాట, 16వ కీర్తన 6వ మాట, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగినంటాడు. హల్లెలూయా. మనోహరమైనటువంటి స్థలములో ఏం కలిగిందంట? పాలు ప్రాప్తించినని చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఆయన ఎడల, ఆయన ఉద్దేశంలో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారి కొరకు ఆయన ఎప్పుడు కూడా ఏం దాచి ఉంచుతాడనమాట? శ్రేష్టమైనవి దాచి ఉంచుతాడు. వాడేసి నీ విడిచిపెట్టేసి ఏమి మనకి ఇవ్వడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం కూడా ఆ శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి మరి దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని ఆలోచన ప్రకారం జీవించడానికి చాలా చాలా మరి ఆసక్తి కలిగిన వారమై వాటిని అపేక్షించాలంటాడు. కొరింథీయులకు రాస్తూ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ మాటలో మాట అంటాడు, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఏమంట? ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాడు. మనము దేవుడిచ్చే వాటి కొరకే ఎదురు చూసేవారముగా కాదు, కానీ దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ఏంటంటే కృపావరములను మనము ఏం చేయాలి? పొందుకోవాలి. ఆ వరాలలో ఉన్నటువంటి ఫలాలతో నింపబడాలి. చెట్టు ఫలించిందనుకో ఏ యజమాని అయినా కూడా సంతోషిస్తాడు. మన యజమాని ఎప్పుడు సంతోషిస్తాడంటే మనము ఆత్మీయ ఫలముల చేత ఫలించి అభివృద్ధి చెందినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఈ లోకరీతిని ధనవంతులుగా ఉంటే కాదు, ఈ లోకరీతిని భాగ్యవంతులుగా ఉంటే కాదు, ఆత్మీయ స్థితిలో మనము భాగ్యవంతులుగా మార్చబడాలి. ఆత్మీయ స్థితిలో భాగ్యవంతులుగా మార్చబడాలి. ఇక్కడ అడుగుతున్నాడు, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఏ శక్తితో? ఆసక్తితో మనము అపేక్షించాలి వాటిని, శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి. హల్లెలూయా. యాకోబు రాస్తూ చెప్తాడు 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన, ఫస్ట్ 17 సారీ 17 చదవండి.
శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలితమైనను గమనముల కలుగు ఏ ఛాయనను లేదు. హల్లెలూయా. ఇక్కడ శ్రేష్టమైనది ప్రతీది కూడా ఎక్కడి నుంచి రావాలన్నమాట? పైనుంచి రావాలి. భూమి పైన ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏమైందనమాట? మలినం చేయబడింది. ప్రతి ఒక్కటి కూడా మనము గొప్ప గొప్ప ఆర్నమెంట్స్గా పెట్టుకుంటున్నటువంటి ఈ బంగారం కూడా ఈ భూగ్రహంది కాదని చెప్తారు సైంటిస్టులు. ఎక్కడి నుంచి వచ్చిందనమాట? పైనుండి వచ్చిందంట. ఇంకా మనం చూసినట్లయితే చాలా చాలా విలువైనటువంటి లోహముగా ఏది పిలువబడుతుందంటే అది వేరే గ్రహ సకలముగా మన భూమిపైకి వచ్చి పడినప్పుడు అన్నమాట. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, శ్రేష్టమైన వాటిని మనము పొందుకోవాలంటే దేవుని ఉద్దేశ ప్రకారం, దేవుని ఉద్దేశంలో ఉండటానికి మనము ఇష్టపడాలి. ఎస్తేరు రాసిన గ్రంథం 2:11 చదివినప్పుడు, ఎస్తేరు ఎలాగో ఉండేనో అదియో, ఆమెకి ఏమి సంభవించునో అదియో తెలుసుకుంటకే అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఇక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని కాపుదలలో మనము ఉంటాం అన్నమాట. ఎస్తేరుని పంపించేశాను కదా అని చెప్పేసి తన చేతులు దులిపేసుకోలేదు. ఇక్కడ ఎవరో తనని పెంచినటువంటి పెనతండ్రిగా పిలువబడుతున్నటువంటి మొర్దెకై, దేవుడు తన ఉద్దేశ ప్రకారం మనం పిలుచుకున్నటువంటి ఆ దేవుడు మన ప్రతి నిమిషము ఆయన ఏం చేస్తుంటాడో తెలుసా? అబ్జర్వ్ చేస్తూనే ప్రతి నిమిషము మనను ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఆయన మనం మాట్లాడేది గమనిస్తాడో, మనం నడిచి నడవడిని గమనిస్తాడో, మనం చేసే క్రియలు అన్నిటినీ కూడా ఆయన గమనిస్తాడనమాట. మనకి హానికరమైన వాటిని తప్పిస్తాడో, ఇంకా చెప్పాలంటే మనము కోతి వేసాలు వేస్తే ఏం చేస్తాడనమాట? శిక్షిస్తాడు కూడా. రెండు చేస్తాడు. తండ్రి తనకిష్టమైన కుమారుడు ఏం చేస్తాడనమాట? గద్దించి శిక్షించి రక్షించుకుంటాడు. మరి ఆయన ఉద్దేశ ప్రకారం దేవుడు దావీదుని పిలిచినప్పుడు దావీదు తప్పిదం చేస్తే చూచి చూడనట్టు వదిలేడా? సంసోన్ ఎన్నిక చేసుకున్నప్పుడు సంసోన్ తప్పిదం చేస్తే సంసోన్ వదిలేసాడా? మోషేని పిలిచినప్పుడు మోషే తప్పిదం చేస్తే చూచి చూడనట్టు వదిలేసాడా? వదలరా అన్నమాట. ఆయన వదిలే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టడం, నిన్ను విడువను ఎడబాని చెప్పినటువంటి దేవుడు మనం పిలుచుకున్నప్పుడు, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే దాయి చూపిస్తాడో, మనం పాపం చేసినప్పుడు అలాగే ఆయన ఏం చేస్తాడనమాట? శిక్షిస్తాడు. ప్రతి నిమిషము కూడా ఆయన కన్నులో ఎవరి పేరు అనమాట? మన పేరు. యెహోవా కన్నులు ప్రతి వారిని చూచు, అవి మంచివారిని చెడ్డవారిని అందరినీ చూచుచున్నాయి. అయితే చెడ్డవారి గురించి అంత ఎక్కువగా ఆలోచన చేయడు, కానీ మంచిగా జీవించడానికి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారు ఇంకను పాపం వైపు వెళ్ళకోకుండా, అపవిత్రత వారికి అంటకోకుండా, అనాలోచనలు వారికి రాకోకుండా ఉండటానికి దేవుడు ఎప్పటికప్పుడే సరిచేయడానికి ఏదో ఒక క్రియ చేస్తూ ఉంటాడు అక్కడ. అది గమనించినటువంటి వారు నేను ఇటు వెళ్ళకూడదని చెప్పేసి అర్థం చేసుకుంటారు. గమనించుకోకుండా వెళ్తే దేవుడు ఏం చేస్తాడనమాట? ఫస్ట్ వార్నింగే, తర్వాత ఏం చేస్తాడనమాట? లాగి పెట్టి ఒకడు కొడతాడు, ఖచ్చితంగా కొడతాడనమాట. మోషే ఒకే ఒక్క మాట, ద్రోహులారా, నేను నీ కొరకు ఈ బండలో నుంచి నీళ్లను తీసుకుని రాగలమని చెప్పేసి మాట్లాడమని చెప్తే బండతో ఏం చేస్తాడనమాట? కర్రతో టపి అని రెండేసాడు. మోషే తల దించుకోకుండా ఉండాలని చెప్పేసి దేవుడు నీళ్ళు ఇచ్చి
కానాన్ని కళ్ళతో చూస్తావు కానీ నువ్వు కాలు కూడా పెట్టలేవు, రా పర్వతం మీద కన్నాడు. పర్వతం మీద మోషేకి దేవుడు ఎక్కడ సమాధి కట్టాడు నేటికి తెలియదు, ఎవరికి తెలియదు. తెలుసుంటే ఈ పాటికి పెద్ద పుణ్యక్షేత్రం అయ్యేది అది. ఈ లోకంలో ఉన్నటువంటి గుళ్ళ కంటే కూడా మోషేక సమాధి పెద్ద మరి పుణ్యక్షేత్రంగా మార్చేసేవాడు మన వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ ఈ అదస్సను మరి ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఏం చేస్తున్నాడనమాట, తనకి ఏమి సంభవిస్తుందో తన యొక్క మరి ఆలన పాలన అంతా కూడా ఎలా జరుగుతుందని చెప్పేసి కనిపెట్టుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే 2:15 చదువుదాం ఒకసారి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిగయీలు అబీయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజు యుద్ధకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదన్నమాట. చాలమ్మా. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట చాలా స్పష్టంగా రాస్తున్నాడు అనమాట. హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదంట. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారన్నమాట, అక్కడ ఉన్నాయన్నీ కూడా ధరించుకుని ఇంకా ఓవర్గా మేకప్ అయి ఇంకా ఓవర్గా ఆర్నమెంట్స్ అన్నిటిని ధరించి రాజుని ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నమాట. మన రాజు ఎక్కడ ఇంప్రెస్ అవుతాడంటే ఆయన నిర్ణయించినటువంటి పరిధులు మనం ఉన్నప్పుడు, ఆయన నిర్ణయించినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆశించినట్లుగా మన యొక్క బ్రతుకు ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. కానీ మనము ఓవర్గా మిగతా స్త్రీల వల్లే మరి అదస్స అనబడినటువంటి ఆ స్త్రీ వారికిలాగా మేకప్ చేసుకుని వారికిలాగా మిగతా ఆర్నమెంట్స్ ధరించి ఎక్స్ట్రాగా వెళ్ళుంటే ఆమె కూడా ఏమేదనమాట, తృణీకరించబడాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనను ఒక స్థలంలో పడేస్తాడు. పడేసి నువ్వు ఇలాగే ఉండంటాడు. నువ్వు ఇలాగే ఉండంటే నువ్వు అలాగే ఉండాలి. యోహానుని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేసానమాట, పద్మాస దీవులో పడేశాడు. దీవులో ఒక్కడే, కానీ ఒక్కడు ఉన్నటువంటి పద్మాస దీవులో ఉన్నటువంటి యోహాను దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క మంచి సంబంధాన్ని బట్టి, ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి ఈనాడు కూడా అతను ఒంటరిగా లేడనమాట. ప్రతిరోజు కూడా దేవునికి దర్శనాలు చూస్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తనని తీసుకుని వెళ్తా ఉన్నాడు. పరలోకంలో జరిగే కార్యాలను, జరగబోయే సంగతులను అన్నిటినీ కూడా చాలా స్పష్టంగా దేవుడు తనకి చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మనను ఎక్కడ ఎలా ఉండమని ఏదైతే నిర్ణయిస్తాడో దానికి మించి మనం కోరుకోము. ఎప్పుడో తెలుసా, దేవుని ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు. దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, ఇలాగే ఉండమన్నాడు, ఇలాగే నేను ఉంటాను, ఇంతకంటే నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము చేయను అని చెప్పేసి ఖండితంగా చెప్తారు. రేకాబు వంశస్థులు ఎన్నబడినటువంటి వారు యెహోనాదాబు వారికి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం వారు జీవించడానికి పెద్ద ప్రవక్తగా పిలువబడినటువంటి ఇర్మియా వచ్చి వారి ముందు ద్రాక్షారసం పెట్టి మీరు త్రాగండి అని చెప్పినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి ఆన్సర్ ఒకటే, మా పితరుడైనటువంటి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించినట్లుగా నేటి వరకు కూడా మేము ద్రాక్ష చెట్టు నుంచి వచ్చినటువంటి కాయ కానీ, పండు కానీ, రసము కానీ, వైన్ కానీ మరి ఏది కూడా మేము పుచ్చుకోనట్లేదు. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనము వెళ్ళి ఆడంబరముగా జీవించు, ఇలాగెందుకు జీవిస్తున్నాం అని చెప్పేసి వారి ముందు ఏం పెట్టినా కూడా వారు ఏం చేస్తారో తెలుసా, వాటిని తృణీకరిస్తారు, తీసుకోరు వాళ్ళు. మీరు గమనించినట్లయితే ఎలీషా ఎద్దుకు ఒక వ్యక్తి తీసుకుని రాబడ్డాడు. ఎవరా వ్యక్తి? సిరియా వాడైనటువంటి నయమాన్. తనకి ఏ రోగం ఉంది? కుష్ఠరోగం.
ఆ కుష్టు రోగాన్ని సరి చేసుకోవడానికి తను చాలా విలువైనటువంటి సామాగ్రిని తీసుకొచ్చాడు లేదా? ఒంటెలు పెన్ను వేసుకొచ్చాడు. జోబులు పెట్టుకొచ్చినాయి మనకి ఎత్తేనే సంబరపడిపోతాం. హల్లెలూయా. ఆయన ఒంటెల మీద వేసుకొచ్చాడు. ఒంటెల పెన్ను వేసుకొస్తే ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమని? వీటితో నాకు సంబంధమే లేదు, నాకు వద్దన్నాడు. తన దాసుడి గెహాజీ వెళ్ళి కొన్ని తెచ్చుకొని దాసేసుకొని ఏమి ఎరగనట్టు వస్తూ ఉంటే ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ధనమును బంగారము వెండి సంపాదించుకొనుటకు ఇది సమయమా? అంటే దేవుని ఉద్దేశంలో దేవుని యొక్క యాజకత్వాన్ని, దేవుని యొక్క మరి చిత్తమును నెరవేరుస్తున్నటువంటి ఏ యాజకుడైనా, ఏ యొక్క ప్రవక్త అయినా దేవుడు ఏదైతే చెప్పి ఎలాగైతే ఉండమన్నాడో అలాగే ఉండటానికి ఇష్టపడతాడు. అంతకు మించి వాళ్ళు వేరేలా మారడానికి ప్రయత్నించారన్నమాట. వేరేలా మారుతున్నాడంటే దేవుని యొక్క దృష్టి తనపై నుంచి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క దృష్టి మనపై ఉండాలంటే దేవుడు నిర్ణయించినది తప్ప వేరేది మన జీవితంలోనికి స్వాగతించకూడదన్నమాట. హల్లెలూయా. దేవుడే చేయగలడు. ఎలాగంటే ఘనమైన దానిని ఘనహీనమైన దానిగాను, ఘనహీనమైన దానిని ఘనమైన దానిగాను చేసే గొప్ప దేవుని యందు మనము విశ్వాసం ఉంచితే ఆయన మనలను నడిపిస్తాడు. ఎహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయంలో 24వ మాట చెప్తాడు. ఏమనంటే, దాని కొమ్మలు నీడను అవి దాగును, మరి యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండి చెట్టు వికసించినట్లును చేయవాడననియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడను. యెహోవానగు నేను ఈ మాట ఇచ్చేది, నేనే దాన్ని నెరవేర్చేది. భూమి పైనటువంటి సకల చెట్లకు ఏం తెలుసు అనమాట? ఏం తెలుసు? ఇక్కడ చదువు కదా, ఆయనే ఘనపరచాలన్నా నీచమైన దానిగా చెయ్యాలని. అదే కదా చెప్పాడు. భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడను. అయితే చెట్టు కంటే గొప్పవాడు ఎవడనమాట? ఆ చెట్టుని నరికేసి రకరకాల వస్తువులుగా మార్చేసే మనిషి అన్నమాట. అయితే ఈ మానవుడికే తెలియదు, ఈ మానవుడికే పరిపూర్ణంగా తెలియదు. ఈ మానవుడికి పరిపూర్ణంగా తెలియకపోవడానికి గల కారణం ఏంటంటే, తను దేవుడు నిర్ణయించిన దానికంటే తన జీవితాన్ని తానే నిర్ణయించుకుని అలా ఉండాలని చెప్పేసి తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 113వ కీర్తనలో 7-8 వచనాలు చదువుదాం. అయిపోయింది, ముగించేస్తాను ఇంకా. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను లేవనెత్తువాడు. హల్లెలూయా. మనం అనుకుంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ దగ్గర మనం కూర్చోగలమా? వాళ్ళతో సమానంగా లేదు. మనల్ని కూర్చుండబెట్టాలని చెప్పేసి దేవునికి ఆశ ఉందనుకో, దేవుని ఉద్దేశంలో మనం ఉన్నామనుకో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడనమాట? తన ప్రజల ప్రధానులతో కూర్చుని పెడతాడు. ఏసేపు తనకి క్వాలిఫికేషన్ ఏంటనమాట? ఆ దేశానికి అమ్మబడినటువంటి ఒక బానిస, ఒక అనామకుడు, పేరు తెలియదు, ఊరు తెలియదు, వంశం తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తిని దేవుడు తన ఉద్దేశ ప్రకారము ఎక్కడ కూర్చోబెట్టాడనమాట? ఫరోతో సమానంగా కూర్చోబెట్టాడు. ఇంచుమించు చెప్పాలంటే సింహాసనం విషయంలోనే ఒక మెట్టు పైవాడు ఉంటాను, కానీ అధికార విషయంలో నువ్వేం చెప్పి నువ్వు చెయ్యొత్తమంటే నేను కూడా ఎత్తేవాళ్ళు ఒక్కడిగా ఉంటాను అంటాడు. తనకున్నటువంటి క్వాలిఫికేషన్ కూడా ఒకటే, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పాపం చేయకోకుండా తను తాను కాపాడుకున్నాడు కనుకనే తనని మరి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టిందనమాట. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి.
యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. అబ్రహాము తన తండ్రి ఇంటి నుంచి వెళుతున్నప్పుడు అతనికి అన్నీ ఉన్నాయి. పెద్ద కోటీశ్వరుడు అన్నమాట. కోటీశ్వరుడు కాబట్టి ఆయన బయలుదేరితే అనేక మంది పనివారు అతని వెంట బయలుదేరారు. అయితే అలాంటి కోటీశ్వరుడితో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను చూపించే దేశమునకు వెళ్ళు, నేను చెప్పినట్లుగా నువ్వు జీవించు అంటే తల ఊపుకొని వెళ్ళాడనమాట, విశ్వసించి. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే వినగలిగే చెవులు కలిగి ఉంటారు అన్నమాట. ఇక మిగతావన్నీ కూడా పట్టించుకోను. నీవు నేను దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది వినడానికి ప్రయత్నించాలి, అది చేయడానికి మనము ప్రయత్నించాలి. అప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. అలా వెళ్ళాడు కనుకనే జనములకు తండ్రి అయ్యాడు. ప్రతి దేశంలో ఉండే ప్రతి జనాంగానికి కూడా తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము సంతానం అనబడిన వారంగానే మనం ఉన్నాం. అలా లోతు చేయలేదు. లోతు చేశాడా? లోతుని ఇక్కడ నీ ఆస్తిని నీకున్న జనాంగాన్ని తీసుకుని త్వరగా నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళ్ళంటాను. అయితే లోతు ఏమన్నాడో, అది కష్టంలే కానీ ఇంకో చోటకి వెళ్తానని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళలే. దేవుడు ఏం చెప్తే అది చేసేవాడే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అంతేగాని అది కాదు ప్రభువా ఇది ఇలా చేస్తే బాగుంటుంది, దేవునికి మనం అడ్వైజ్ చేస్తామా? ఇవ్వలేం కదా. ఎందుకంటే సమస్తమును కూడా ఎరిగినటువంటి వాడు సమస్తమునకు ఆధారభూతుడు అన్నమాట. హల్లెలూయా. చివరిదిగా మనకు మాట చదువుదాం, 2:17 చదువుదాం. స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించాడు, అందరికంటే కూడా. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటే అందరికంటే కూడా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానమాట? ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీ అందరికంటే ఎక్కువగా ప్రేమించబడింది. నిజం చెప్పాలంటే మరి ఇంచుమించు అందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు, అందగత్తుల పోటీ అన్నమాట. ఫస్ట్ మరి మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనుకుంటా, నాకు తెలిసేది కదా. మిస్ వరల్డ్ ఇండియా కాదు అది, ఎందుకంటే 127 రాజ్యాల్లో నుంచి తీసుకొని రాబడ్డారు. సంస్థానం అంటే రాజ్యాలే. కుషి దేశం మొదలుకొని ఇండియా దేశం వరకు తను జయించినటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి అందగత్తెలందరూ కూడా తీసుకుని వచ్చారనమాట. హల్లెలూయా. దాన్ని చూస్తే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ వచ్చాయేమో అనిపిస్తుంది. హల్లెలూయా. డిటెరోనమీ చాప్టర్ 4:37 చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4:37. ఆయన మీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తన ఉద్దేశంలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క సంతతిని నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిత్యము ప్రేమించేవాడు ఉన్నాడు కనుకే ఆ ప్రేమను తన కుమారుని సిలువకెక్కించడం ద్వారా ఎలా ఉంటుందో దాన్ని క్రియలో చూపించాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త చెప్పాడు 3:16, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన చదవండి అమ్మకి, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మరెవ్వరూ కూడా నశించిపోకుండా ఉండాలని చెప్పేసి
ఆయన ప్రేమ చేత తన ఏకైక కుమారుని ఏం చేశాడనమాట, మన కొరకు బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడనమాట. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నప్పుడు దేవుని దయ పొందుకుంటాము. 2, శ్రేష్టమైన వాటిని పొందుకుంటాము. 3, దేవుని కాపుదలలో మనం ఉంటాము. 4 ఏంటంటే ఆయన నిర్ణయించిన వాడిని తప్ప వేరేది మన జీవితంలోనికి స్వాగతించము. 5వది ఏంటంటే అందరికంటే ఎక్కువగా మనము ఆయన చేత ప్రేమించబడతాం. హల్లెలూయా. కనుక మరి దేవాతి దేవుని యొక్క ఉద్దేశంలో ఉండటానికి మనము ప్రయత్నించేద్దాం. దేవుడు మరి మనందరినీ కూడా ప్రేమించి ఆయన మన కొరకు నిర్ణయించిన వాటిని మనకు అనుగ్రహించి మరి అలాగే శ్రేష్టమైన వాటిని మనకు అందిస్తూ ఆయన కాపుదలలో ఆయన దయలో మనము ఎదుగులాగిన దేవుడు మనకి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.